నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. GHMC పరిధిలో జూలై మొదటి వారం నుంచి లాక్డౌన్ అమలులోకి తీసుకురావడానికి రంగం సిద్ధం. లాక్డౌన్ అమలు చేయడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచన. వరంగల్ బల్దియా పరిధిలోని 49వ డివిజన్ వడ్డేపల్లి జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కూరగాయల విక్రేతల ఆందోళన. గాంధీనగర్ మార్కెట్లోనే విక్రయిస్తామని అమ్మకాలను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించిన వ్యాపారులు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొండపోచమ్మ ప్రాజెక్టు కాల్వకు గండి. నీట మునిగిన ఇల్లు, అప్రమత్తమైన అధికారులు, నీటి నిలిపివేసి మరమ్మతులు. అనంతపురం నగరంలో పోలీసు వాహనాల రూట్ మార్చ్. కరోనా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా ఉండదని హెచ్చరికలు జారీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC పరిధిలో జూలై మొదటి వారం నుంచి లాక్డౌన్ అమలులోకి తీసుకురావడానికి రంగం సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడానికి 1-2 రోజుల్లో సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం లేదా గురువారం జరిగే అవకాశం ఉంది. తదుపరి శుక్రవారం లేదా ఆదివారం నుంచి GHMC పరిధి లాక్డౌన్ అమలులోకి రానుంది. ఈసారి లాక్డౌన్ మొదట 15 రోజులకు పరిమితం కానుంది. అప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోతే మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్లో కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సీఎం కేసీఆర్ వద్ద ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత మళ్లీ లాక్డౌన్ అనే సంకేతాలు ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం GHMC పరిధిలోని 15 రోజుల లాక్డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చినట్లు కూడా సీఎం కార్యాలయం ప్రకటించింది. అయితే లాక్డౌన్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే GHMC పరిధిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంటే నిత్యావసరాల కోసం 1-2 గంటల సమయం ఇచ్చి రోజంతా కర్ఫ్యూతో పాటు విమానాలు, రైళ్లు రాకపోకలు నిలిపివేయాల్సి ఉంటుందని తెలియజేశారు. దీంతో ఈ ప్రాంతంలో కుటుంబ, వ్యాపార, వాణిజ్య సంబంధాలున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తమయ్యారు. మార్చి 3వ వారంలోనే లాక్డౌన్ ఆకస్మికంగా ప్రకటించడంతో ఎక్కడి వారి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని GHMC పరిధిలో ఈసారి లాక్డౌన్ అమలు చేయడానికి ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. వరంగల్ బల్దియా పరిధిలోని 49వ డివిజన్ వడ్డేపల్లి జంక్షన్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను నగర మేయర్ గుండా ప్రకాశ్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నగర పరిధిలో 5 ప్రధాన కూడళ్లైన వడ్డేపల్లి జంక్షన్, కడిపికొండ జంక్షన్, పెగడిపల్లి డబ్బాల జంక్షన్, గోకుల్ నగర్ జంక్షన్, గవిచర్ల జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు 56 లక్షల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఈ క్రమంలో వడ్డేపల్లి జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ ప్రారంభించడం జరిగిందని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్, బల్దియా కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని దాస్ నగర్ ప్రాంతంలోని కొన్ని దశాబ్దాలుగా ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజల ఆస్తులపైన ఓ ఎమ్మెల్సీ కుటుంబం సభ్యుల కన్ను పడి వాటితో కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని CPM జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన సర్వే నెంబర్లో ఇండ్లు ఉన్నాయని, దౌర్జన్యానికి పూనుకోవడం సరైనది కాదని CPM జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. ఈరోజు పార్టీ ప్రతినిధుల బృందం ఆ ప్రాంతం పరిశీలించి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో CPM జిల్లా నాయకులు పెద్ద వెంకటరాములు, పల్లపు వెంకటేష్, ఎల్లయ్య, గోవర్ధన్ తదితరులతో పాటు ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు నగేష్ ఉన్నాడు చూడు, నగేష్ తెలుసు కదా, నగేష్ వాళ్ళ భూమి వీళ్ళకి అమ్మేసాడు. ఇలా 3-4 ఉన్నారు కొన్నోళ్ళు. మానికి బండారు అతను, అమరాజ్ అతను, ఇల్లు లేరు అవుతుందంటే దాసు దానికి దాసు వేసేది అంత ఒకటే కదా, 2 సర్వే నంబర్లు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాస్ నగర్ ప్రాంతంలో
ఈరోజు పేదలు అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆకుల లలిత వాళ్ళ కుటుంబ సభ్యులు అక్రమంగా వాళ్ళ పాత భూములు కొన్నామనే పేరుతోటి ఈరోజు ఇండ్లను కూడా ఆ సర్వే నంబర్లు మా దాంట్లో ఉన్నాయి, మీరు మా భూముల్ని మీరు కబ్జా చేశారనే పద్ధతుల్లో దాడి చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 50-60 సంవత్సరాల పై నుంచి 100 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి ఇండ్లని కొనేటప్పుడు ఎట్లా కొన్నారు, అట్లాగే ఈరోజు పేదలు నివసిస్తున్నటువంటి వాటి మీద అధికార పార్టీ నాయకుల కళ్ళు ఎట్లా పడ్డాయి, కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని ఏ రకంగా కబ్జా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప పేదలకు సేవ చేద్దాం, పేదలను ఆదుకుందాం అనేటువంటి ధ్యాస లేకపోవటం అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, మంత్రి, అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పేదల పక్షాన లేకపోతే ధనికుల పక్షాన, అధికార పార్టీ నాయకుల పక్షాన తేల్చుకోవాలి. ఏదైతే పేదలు నివాసం ఉంటున్నటువంటి వాటి మీద అధికార పార్టీ నాయకులు కనుక వస్తే సిపిఎం పార్టీగా మేము ఊరుకోం, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కూరగాయల విక్రేతలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గాంధీనగర్లో కూరగాయల మార్కెట్ గత కొన్నేళ్లుగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండగా అధికారులు అక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, కూరగాయల మార్కెట్ని ఇక్కడి నుండి తరలించవద్దని కూరగాయల విక్రేతలు నిరసన తెలుపుతూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇటీవలే మానేరు నది ఒడ్డున 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్లో విక్రయాలు జరుపుకోవాలని అధికారులు సూచించగా, రైతు బజార్కు వెళ్లేది లేదంటూ గతంలో ఇక్కడే విక్రయించామని, ఇప్పుడు కూడా కూరగాయలు గాంధీనగర్ మార్కెట్లోనే విక్రయిస్తామని అమ్మకాలను నిలిపేసి అక్కడ రోడ్డుపై కూర్చున్నారు. వారికి స్థానిక వ్యాపారులు కూడా మద్దతు తెలుపుతూ తమ దుకాణాలు మూసివేశారు. ఇదిలా ఉండగా కరోనా సమయంలో భౌతిక దూరం ఉండేలా రైతు బజార్ను నిర్మించారని, ఇక్కడే అమ్ముతానడం సరికాదని పట్టణవాసులు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా పట్టణ సీఐ పోలీసులు మోహరించారు. బీజేపీ నాయకులు మార్కెట్ వద్దకు వెళ్లి వ్యాపారులకు మద్దతుగా తమ సంఘీభావం తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మార్కెట్ ప్రెసిడెంట్తో స్వయంగా మాట్లాడి తమ సమస్యలు తీరుస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కట్టిన తర్వాత ఏం చేసిందంటే ఓపెన్ టెండర్ పెడతాం, మీకు వచ్చి పాడుకున్నది ఉంటే పాడుతుంది, లేకపోతే ఇక మీకు అన్న మాట మాట్లాడుతుంది. ఇది లెక్క వాళ్ళది. కలెక్టర్ దగ్గరికి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు, అవి ఓపెన్ టెండర్ పెడతారు కదా, మరి ఒక్కటి సరిపోదా అంటే సరిపోదా, మాకు 10 మంది రైతులు వస్తారు, ఒక కౌంటర్ ఉంటుంది, 10 కుర్చీలు ఉంటాయి, వాళ్ళకు బిల్లు చెల్లించేదాకా వాళ్ళు కూర్చుంటారు, అది సరిపోదా అంటే మరి 2 అయితేనే మాకు బాగుంటుంది, దానితో డబ్బులు చెల్లించడానికి మేము రెడీ ఉన్నాం కదా, 2 ఇవ్వాలంటే ఏడీ గారితో కలెక్టర్ చెప్పిండు, కూర్చుని వాడికి సెట్ చేసి కథం చేసి కాకపోతే నా దగ్గర పెట్టుకొని రా అని అన్నాడు. ఇంతవరకు తెల్లారి వరకు పనిచేసింది. మా డిమాండ్ ఎక్కలేదు, మా వ్యాపారస్తులు ఇక్కడ పట్టుకొని దీన్ని మేము సాధించినాం, నిరాదీక్ష పట్టినాం 10 రోజులు. ఇది మాది, మాకు అనుకూలంగా అక్కడ సహకరిస్తే మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఖర్చు చేయడానికి వీల్లేదు. మార్కెట్లో రేకుల సెట్లు నిజాం సర్కార్ కట్టించినవి ఉండే, దాంట్లోనే వ్యాపారాలు కొన్ని సాధించడం, అవన్నీ తీసేసి మళ్ళీ మీకే షెడ్లు కట్టి ఇస్తామని చెప్పి మొత్తం మీకేసి ఈ రూములు కట్టి మాకు తెలియకుండా మళ్ళీ సూపర్ మార్కెట్లకు, చెప్పుల దుకాణాలకు, కిరాణా దుకాణాలకు ఇచ్చారు. మా సంగతి ఏంటని మేము అడిగితే, మీకు రైతు బజార్లో మీకు మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం మేము వీట్లకు, మీరు అక్కడికి వెళ్ళాలి అని 6 సంవత్సరాల నుంచి మనకి రోడ్డు మీద వ్యాపారం చేసుకోమని చెప్పారు. అవి మొత్తం పూర్తి తయారైన తర్వాత అది రైతు మార్కెటే, మీకు సంబంధం లేదన్నారు. మొత్తం రైతులు ఆడుకు మొత్తం బేరకాయలు చేసుకొని వ్యాపారం అని చెప్పారు. తర్వాత మళ్ళీ రైతులు ఆడుకు పోనందున మీ బీట్లు ఆడికి రావాలని చెప్పారు. సరే మేము ఆడికి వస్తాము, ఆడికి వస్తే మాకు ఒక్కొక్క సెటర్ సరిపోదు, 2 సెటర్ ఇది, దానికి కిరాయి ఎంతనో ఇస్తాము, అడ్వాన్స్ ఎంతనో ఇస్తాము, మేము నడుపుతాము, మేము మార్కెట్ డెవలప్ చేస్తామని మేము గత 18 మంది బీట్లో ఆడితే ఆడదాము మేము వాళ్ళని కోరినాం. ఆ కోరినందుకు వాళ్ళు అవిటికి 8,000 10,000 కిరాయి ఇచ్చి రండి, లేకుంటే మీ మార్కెట్ లేపేస్తామని చెప్పి దౌర్జన్యం చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ చెప్తారు, ఏడి అక్కడ మాకు ఇవ్వకుండా అక్కడ చేస్తుండ్రు. 8,000 10,000 అయితే కిరాయి, 8,000 అయితే రండి అని అంటారు. మా అయితే మా పీకేజీ మమ్మల్ని మాత్రం కూడా మీరు వేసేది సార్. మంత్రి మీకోసం ఏర్పాటు చేసింది అవన్నీ సార్, మాకోసం ఏర్పాటు చేయాలి సార్. రైతు మార్కెట్ ఇది రైతు మార్కెట్ సార్. మాకు బీట్లు అడితే దుకాణాలు ఇంతవరకు లేదు సార్. మాకు సిద్ధల మార్కెట్లో అడితే దుకాణాలకు ఎక్కడ మార్కెట్ కట్టలేరు. అడితే దుకాణాలు అక్కడికి వెళ్తే మీకే బాగుంటుంది కదా సార్. మేము అక్కడికి వెళ్తాం, మేము వెళ్ళమంటలేం. మాకు ఫెసిలిటీ ఇవ్వండి, మాకు అడితే దుకాణాలకు జాగా ఎంత సరిపోతుంది, దానికి కిరాయి తీయమంటారు మమ్మల్ని. మేము ఏమంటలేం, మాకు ఫ్రీ ఇవ్వమని అంటలేం. మేము ఇప్పుడు
అక్కడ రైతు మార్కెట్ రైతులకు రూపాయి బాగోలేదు, అమ్ముకుంటుంది వాళ్ళు అమ్ముకొని రైతులు మాకు తెచ్చేది కూడా రైతులే. మాకు రైతులు తెచ్చి మేము అక్కడ పెడితేనే మేము అమ్మి రైతులకు అవి వేరే వ్యాపారస్తులకు అమ్మి వాళ్ళకి డబ్బులు తయారు చేస్తాం రైతులకు. మేము అది రైతులకు సేవ చేసిన వాళ్ళమైతాము, ఇటు మార్కెట్కు ఖర్చులు వెళ్తాం, ఇటు కిరాయి వాళ్ళమైతాము. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి ఆలేరు జనగామ నియోజకవర్గాలకు వెళ్లే ప్రధాన కాల్వ గండిపడి ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో గ్రామంలోని ఇల్లు నీట మునిగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నీటిని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కొందరు మూఢనమ్మకాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. చనిపోయిన గర్భిణీ స్త్రీ అంత్యక్రియలు నిర్వహిస్తే ఊరికి అరిష్టం కలుగుతుందనే మూఢనమ్మకంతో గర్భిణీ స్త్రీ మృతదేహానికి దాన సంస్కారాలు చేయకుండా అడవిలో ఓ చెట్టు కూర్చోబెట్టి పడేసిన ఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగలేక ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడి వైద్యులు పట్టించుకోకపోవడంతో భార్య లావణ్య చనిపోయిందని భర్త ధర్మేందర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారించి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని, మృతదేహానికి దాన సంస్కారాలు జరిగేలా చేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత మనం అంతిమ సంస్కారాలు అనేవి చేస్తాం. అవి జరగకుండా ఆమెని వాళ్ళు అంటే గ్రామంలో ఉన్న అనాదిగా ఉన్న ఆచారం, అది మనకు తెలియదు. అంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా ఇటువంటిది జరిగిందో లేదో అని అన్నది కూడా మన దృష్టికి ఎవరికి రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు పరిశీలించి రమ్మన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కరోనా నేపథ్యం అయితేనేమిటి, ఏదైనా సరే మనం డెడ్ బాడీని అలా వదిలేస్తే అది డీకంపోస్ట్ అయిపోయి లేనిపోయిన చుట్టుపక్కల వాళ్ళకి కూడా అనేక రకాలైనటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విషయం ఏమిటో తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయన భర్త చెప్తున్నాడు, ఆ రోజే కనుక ఆళ్లగడ్డ హాస్పిటల్లో సరైన వైద్యం అందింటే నా భార్య చనిపోయిండేది కాదు నన్ను అంటున్నాడు. దాని మీద ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ కలెక్టర్ గారికి నివేదిస్తామండి. దాని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి మేము మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి దానికి అంతిమ సంస్కారాలు జరిగే విధానంగా వాళ్ళకి ఏంటంటేనండి తెలియదు, విషయం తెలియదు, ఏదో జరుగుతుందనే భయం, వాళ్ళలో భయాన్ని కూడా మేము పోగొట్టి సరైన సలహాలు ఇచ్చి వాళ్ళకు కూడాను ఫర్దర్గా జరిగేదానికి మేము ఏర్పాట్లు చేస్తాం. రుద్రవరం మండలంలో లావణ్య అనే అమ్మాయిని 9 నెలల గర్భిణి, ఆ అమ్మాయి ప్రసవానికి అని చెప్పేసి ఆళ్లగడ్డ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ ఆరోగ్యం సరిగా లేక నంద్యాల హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫిట్స్ వచ్చి చనిపోయింది. చనిపోతే గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత గ్రామంలో వాళ్ళంతా గర్భిణీ స్త్రీ చనిపోయింది కాబట్టి ఆమె మీద పూజ చేస్తే అరిష్టం అని చెప్పేసి అని గ్రామంలో పెద్దలంతా గొడవలుకొని ఆ అమ్మాయిని బండి మీద ట్రాక్టర్ని తీసుకెళ్ళి వెలిగొంగ దాటిన తర్వాత ఫారెస్ట్లో ఒక చెట్టు కానిచ్చి కూర్చోబెట్టి శవం పడిపోకుండా తాడు పెట్టి కట్టి రావడం జరిగింది. దాదాపు ఊరి నుంచి 12 కిలోమీటర్ల వరకు. తర్వాత ఆ విషయం మాకు తెలిసి గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి మండలికి కూతురు మ్యాజిస్ట్రేట్ని గ్రామంలో ICDS మహిళా మెంబర్స్ని వాళ్ళు కూడా ఎంట పెట్టుకుని నేరస్థలానికి వెళ్ళడం జరిగింది. శవాన్ని తీసుకొచ్చి దానికి అలా చేసినటువంటి వాళ్ళందరూ వాటి మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా అనాగరికమైనటువంటి చర్య. ఇట్లాంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢాచారాలు, అపనమ్మకాలు, దుష్ట సాంప్రదాయాలు పెట్టుకొని ప్రజలు ఉండటం మంచిది కాదని అందరూ కూడా గ్రామంలో అందరినీ కూర్చోబెట్టి ఎలైటైన్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి లాస్ట్ రైట్స్, అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరగాలో ఆ విధంగా ప్రభుత్వ సంస్థలో చేయడం. అనంతపురం నగరంలో పోలీసు వాహనాల రూట్ మార్చ్ నిర్వహించారు. ప్రధాన రహదారులు, కూడళ్లతో పోలీసు వాహనాలు ప్రదర్శనగా వెళ్లాయి. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ మైకుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ బూసారపు సత్య ఇసుబాబు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ జి రామాంజనేయుల నేతృత్వంలో పోలీసులు వినియోగించే వాహనాల రూట్ మార్చ్ నిర్వహించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వారికి అర్థం కావడం లేదని బీజేపీ జనసేన నాయకులు ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో జనసేన బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీలు మారి వచ్చారని వారికి పవన్ కళ్యాణ్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తెలుగుదేశం వైకాపా పార్టీలు కాపులను కరివేపాకులా వాడుకుంటున్నారు తప్ప వారికి లబ్ధి చేకూర్చడం లేదని జనసేన నాయకులు శాంతమూర్తి, బీజేపీ చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ జయకుమార్ ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు రామూర్తి, తోటపాలెం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి పీట వేస్తూ కాపు సామాజిక వర్గం వారిని కరివేపాకులాగా వాడుకుంటున్నాడు. అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరిస్తున్నారు. ఈ వైసీపీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉండే కాపు నాయకులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు వెన్నెముక లేదా, మీరు పరాన్న జీవులా ఆలోచించండి. ఎందుకంటే వైసీపీ అంటేనే అదొక కులానికి సంబంధపడిన పార్టీగా చలామణి అవుతుంది. తెలుగుదేశం అంటేనే ఇంకొక కులానికి సంబంధపడిన పార్టీగా చలామణి అవుతుంది. ఈ సందర్భంలో మీరు ఎక్కువ శాతం జనాభాలో, ఓట్ల శాతంలో కూడా అధిక శాతంలో ఉండి కూడా ఒకరి మీద ఎందుకు పరాన్న జీవిగా ఉండటం అనేది ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ పాలక పక్షాన్ని నిలదీయండి. రిజర్వేషన్లు తప్పనిసరిగా పెట్టాలని నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణ పేదాలకు 10% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అగ్రవర్ణాలకే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున 10% రిజర్వేషన్ కల్పించినప్పుడు సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నటువంటి కాపులకు రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు అంది వీళ్ళకి కంటి తుడుపు చర్యలాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు, ఏమని? రిజర్వేషను కాపు కార్పొరేషన్లో డబ్బులు అనేది సానుభూతి కాదు అనేసి, అది వారి హక్కు అనేసి. సో హక్కును ప్రశ్నించే దాంట్లో తప్పులేదు. బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా వీరు నోరుంది కదా అని చెప్పేసి వారిని దూషించడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా కాపు సామాజిక నేతలు, వైసీపీ పార్టీలో ఉండేవారు మీ నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న నిర్మలా సీతారామన్ గారు వర్చువల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అందులో ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది, ₹2.70 విద్యుత్ సరఫరా చేస్తుంది అనేసి. కానీ అజయ్ కల్లం గారు పని కట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అది అవాస్తవము అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి గందరగోళానికి గురి చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తు చాలకపోయేసరికి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అయిన తర్వాత సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, ట్యాక్స్ ఫ్రీలు కానివ్వండి, ఇలా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలుగజేసి సౌర విద్యుత్తును ఉత్పాదించడం జరిగింది. సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకి ఈ ఎన్టీపీసీ వాళ్ళు ఇస్తున్నది ₹60. సో ఇక్కడ అజయ్ కల్లం గారు కానీ వైకాపా పార్టీ వారు కానీ గుర్తుపెట్టుకోవాలి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం మహారాజపురం చెక్పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్, పుత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ మురళీధర్ ఆదేశాల మేరకు నగరి రూరల్ సిఐ రాజశేఖర్, విజయపురం ఎస్ఐ తలారి ఓబయ్య తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద రీతిలో కనిపించిన వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపు 4 కేజీల 400 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితులంతా కూడా బెంగళూరు వాహనాలు తమిళనాడు మీదుగా ఆంధ్రలోకి చొరబడి వైజాగ్లో గంజాయి వ్యాపారం చేసే ముఠాగా పోలీసులు గుర్తించడం జరిగింది. 4 నిందితుల్లో ఒకరు పరారి కాగా 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్ని డీఎస్పీ మురళీధర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. రూరల్ సిఐ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. విజయపురం తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ ఓబయ్య స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక అనుమానాస్పద టయోటా ఇథియోస్ వెహికల్ ఒకటి రావడం జరిగింది. దాన్ని యాప్ చెక్ చేస్తే దాంట్లో 4 ఉన్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్, అది KA33 M434316 వెహికల్. 4 వ్యక్తుల్లో అనుమానం వచ్చి దిగి ఒకరు ఎంక్వైరీ చేస్తామంటే పక్కకు పిలిచి ఒక వ్యక్తి ఇమీడియట్గా పారిపోవడం జరిగింది. ఆ తర్వాత 3 అనుమానం వచ్చి మా వాళ్ళు కస్టడీలో తీసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళలో ఒకడు అయేషా బాబా అని, సిద్దిక్ హుసేన్ అని, మజీద్ బాషా అని, మోసిద్ ఖాన్ పారిపోయినాడని 4 తెలిసింది. సో వీళ్ళ పూర్వపరాలు ఏమని విచారణ చేస్తే వీళ్ళు మొన్న 24వ తేదీ నాడు బెంగళూరు నివాసం వెళ్ళి
వీళ్ళు గంజాయి వ్యాపారంతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు, గంజాయి వ్యాపారస్తులు కూడా తెలిసింది. బెంగళూరు నుంచి వెహికల్లో చిత్తూరు, బెంగళూరు, చిత్తూరు నుంచి తిరుపతి అండ్ విజయవాడ, వైజాగ్ వెళ్ళడం జరిగింది. వైజాగ్ వెళ్ళి వైజాగ్లోన ఒక వాళ్ళ పేరు తెలీదు, ఒక అజ్ఞాత వ్యక్తి అంటున్నారు కానీ ఆమెకు తెలుసుకుంటాం మేము. ఆ వ్యక్తి ద్వారా సుమారు 4 కేజీల 400 గ్రాముల వరకు దాదాపు ఉన్న ఒక గంజాయి ప్యాకెట్స్ అన్నీ తీసుకొని బెంగళూరులో రెట్టింపు ధరలకి, ఇంకా ఎక్కువ ధరలకి అమ్మాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. చాకచక్యంగా చెక్ పోస్ట్ ఎక్కడ ఆంధ్రాలో అంతా తిరగొచ్చు కాబట్టి ఈ టైంలో వైజాగ్ నుంచి రావడం జరిగింది. వైజాగ్ నుంచి వచ్చి ఇట్లా తిరుపతి వయా వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో చెక్ పోస్ట్ ఎక్కువ ఉన్నాయని ఆంధ్రాలో తమిళనాడు నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇట్లా విజయపురం అని మారుమూల గ్రామం బార్డర్ కాబట్టి ఆ పక్క రావడం జరిగింది. మహారాజా చెక్ పోస్ట్ అని ఒకటి ఉంది, ఆ ఏరియాలోన ఎవరు ఉండరు అనుకున్నారు, అది రావడం జరిగింది. ఆ టయానికి మనోళ్ళు కూడా అక్కడ వెహికల్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తే ఈ విషయాలన్నీ బయటపడినాయి. సో ఇంకా పారిపోయిన వ్యక్తి దొరికితే మిగతా విషయాలన్నీ కూడా వస్తాయి. ఇంతవరకు సమాచారం ఏమంటే వైజాగ్ నుంచి తీసుకొని బెంగళూరులో అమ్మడం ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు జరుగుతుంది. దాదాపు 4 కిలోల 400 గ్రాములు దాదాపు అంటే చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్టు మాకు తెలిసింది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ అన్నీ కూడా మేము మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. సిఏ గారు దాన్ని ఇంకా క్షుణ్ణంగా విచారణ చేసి వాళ్ళ అన్ని రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్తో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆ ముద్దాయిలందరినీ ఫిక్సప్ చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. సో ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తు చేస్తూ వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో కూడా రేపు ప్రొడ్యూస్ చేస్తాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పుట్టినరోజు వేడుకలో వచ్చిన మాజీ ఉత్పత్తుల ఫెడరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఇష్టానుసారంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిపై అవాకులు చవాకులు పేలడంపై ఉన్నం వర్గీయులు తేదాప నాయకులపై మండిపడ్డారు. 40 ఏళ్లుగా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ అంటేనే హనుమంతరాయ చౌదరి అనే విధంగా ఉన్న మచ్చలేని నాయకుడిపై బురద చల్లుతున్నారంటే నీ సంస్కృతి ఏంటని అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీలు దొనితమ్మ, హనుమప్ప, కార్యనిర్వాహక కార్యదర్శి గుద్దిల హరి తదితరులు పాల్గొన్నారు. ఉమామహేశ్వర నాయుడు బర్త్డే ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. అది అందరికీ సంతోషమే. కాకపోతే కొంతమంది చిల్లర వేధవులు వచ్చి ఇక్కడ 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నటువంటి పెద్ద ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అలాంటి విధవులకి నేను ఒకటే చెప్తున్నా, 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బీసీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, మైనారిటీ సోదరులు అందరూ కూడా అండగా ఉన్నాడు. అటువంటి నాయకుడిని పట్టుకొని చూస్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి గట్టిగా మాట్లాడితే అందరూ ఊరికే ఉంటారు, ఎవరు పట్టించుకోరామనుకున్నాడు. ఖబర్దార్ ప్రకాష్ నాయుడు, నీ బతికేదో నువ్వు ఆలోచన చేసుకో. చంద్రదండ అనే పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కూడా మోసం చేస్తున్నాను. నువ్వెవరు ఇంతకీ పెద్ద ఆయన గురించి మాట్లాడడానికి? చికెన్ సెంటర్లో చిల్లర వేసుకొని వెధవై నువ్వు పెద్ద ఆయన మాట్లాడేంత అర్హత నీకు ఉందని చెప్పేసి నేను అడుగుతున్నా. అదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమామహేశ్వర నాయుడు కూడా ఒకటే నీ సలహా ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నీకు టికెట్ ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, నువ్వు పని చేయి, రోజు చేస్తూనే ఉండవు, దానికి సంతోషిస్తాము. నువ్వు ఏదన్నా ఉంటే ఎదుర్కోవాలనుకుంటే పెద్ద ఆయన దగ్గర మా దగ్గర ఎదుర్కోగానే ఇలాంటి చిల్లర వేదలను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా రాజకీయాలు చేయొద్దు, దీన్ని మానుకో అని చెప్పేసి నీకు ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఏం చెప్తావు చెప్పు. నువ్వు దేనికి పోటీకి వస్తావు? నువ్వు పెద్ద ఆయనకి చెప్పు. కొట్టుకుందామా? తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని ఎన్ని వేల మందిని నువ్వు కలిపినా సరే, పెద్ద ఆయన కలిపినా సరే, కస్తూర్బా స్కూల్ ముందర నువ్వు పెట్టు, మోడల్ స్కూల్ ముందర మేము పెడతాము. దమ్ముంటే డేట్ చెప్పు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద ఆయన వాటికి చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇచ్చి పెద్ద ఆయన ఈరోజు పరిసర ఆఫీస్లో కూర్చున్నాడు, పార్టీ ఆఫీస్లోకి రాకోకుండా 1 సంవత్సరం వెయిట్ చేయమని చెప్పినందుకు నీకు భయపడు. ఇట్లాంటి చిల్లర వేదులకు, నీ చెంచగాళ్ళకు భయపడు అయితే కాదు. ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం రాజకీయం. పార్టీ ఆఫీసులోకి వస్తాం, ప్రతిరోజు వస్తాం. నీకు చేతనైన రాజకీయం నీవు చేయి, మాకు చేతనైన రాజకీయం మేము చేస్తాం. జనం నీ వెంటేస్తారో మా వెంటేస్తారో జన చైత్రంలో తెలుసుకుందామని చెప్పేసి ఉమామహేశ్వర నాయుడు కూడా హెచ్చరిస్తున్నా. నువ్వు ఏంటైనా చేయాలనుకో, రాజకీయంగా ప్రజల పక్షాన పోరాడు, చేయి, సంతోషపడతాం. ఇలాంటి విధవులని తీసుకొస్తే పార్టీ పరువు మర్యాద తీయొద్దు. చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నాను అదే విషయమే. ఇలాంటి విధవులు ఉన్నంత వరకు కూడా పార్టీలో చిచ్చులు పెడుతూనే ఉంటారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కళ్యాణ నియోజకవర్గంలో నీకేం సంబంధం అయ్యా అని చెప్పేసి నేను అడుగుతున్నా. నీ బతికేంది ఇంతకీ? నువ్వు జిల్లాలో నువ్వు వసూలు చేయకోకుండా వాళ్ళు ఎవరు?
ఎక్కడ వసూలు చేయలేదు నువ్వు చెప్పు. కోళ్ళ ఫారంలో చేయలేదా, చికెన్ సెంటర్లో చేయలేదా? ఆఖరి కట్టుకున్న భార్యకు భూమి పెట్టలేక నువ్వు కేసులు పెట్టించుకున్నాడు కదా, నీదో బతికేమయ్యా నీదే. కర్నూలు జిల్లా ఓలగుంద మండలం మూగమానుగుంది గ్రామంలో అత్యంత కిరాతకంగా కట్టుకున్న భార్యను భర్త హత్య చేశాడు. సొంత పొలంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఎవరికి అనుమానం కలగకుండా భార్య ఎవరితోనో వెళ్లిపోయిందని నమ్మించాడు. కర్నూలు జిల్లా ఓలగుంద మండలం మూగమానుగుంది గ్రామానికి చెందిన బసవరాజు అస్పర్తి మండలం కైరప్పుల గ్రామానికి చెందిన వీణ అనే యువతిని 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 4 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. పెళ్ళైన ఏడాది నుంచి భర్త వీణను వేధిస్తూ వచ్చాడు. భర్త వేధింపులకు మామ కూడా తోడయ్యాడు. వారిద్దరు ఆమెను ఊరు చివర ఉన్న పశువుల పాకలో ఉంచారు. భర్త మామ వేధింపులను భరిస్తూ వచ్చిన వీణ ఇటీవల పుట్టింటికి వెళ్తున్నానని మొండికేసినట్టు సమాచారం. అంతలోనే వీణ నెల రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె అదృశ్యమైన 5 రోజులకు బిడ్డను పుట్టింటికి వచ్చిందా అని వీణ తండ్రికి ఫోన్ చేశాడు అల్లుడు బసవరాజ్. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో తన కూతురిని భర్త మామ ఆత్మహత్య చేసి ఉంటారన్న అనుమానంతో ఓలుగంద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీణ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. 3 రోజుల క్రితం పోలీసులు మూగమానుగుంది గ్రామంలో ఉండే వీణ భర్త బసవరాజుతో ఆయన తల్లిదండ్రులను స్టేషన్ తీసుకెళ్లారు. వీణ ఎక్కడుందని పోలీసులను తమదైన శైలిలో ప్రశ్నించడంతో చేసేదేం లేక చివరికి ఆమెను హత్య చేసి సొంత పొలంలో పూడ్చిపెట్టినట్టు బసవరాజు ఒప్పుకున్నారు. పోలీసులు మృతదేహం ఉన్న ప్రాంతాన్ని నిందితుడిని తీసుకెళ్లి కుళ్ళిన వీణ మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేని చట్టాలు కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు దిశ చట్టం అని చెప్తున్నారు అందరూ. ఫస్ట్ దిశ చట్టం దీన్ని వక్రీకరించడం. ఆ చట్టం లేకుండా వాళ్ళు మరి లక్షలు కానీ కోట్లు ఇచ్చి కానీ బయటకు రావడానికి ఒక 3 నెలలు చాలు. ఎందుకంటే వాళ్ళతో డబ్బులతోనే మమ్మల్ని అంతా మనం 10 ఏళ్ళకి ఏమన్నారు. మమ్మల్ని 4 అన్నదమ్ములు ఇంత బలం ఉండి కూడా ఆ పాప కోసం వాళ్ళు ఇన్ని రోజులు ఆగినాము. లేకుంటే వాళ్ళు ఏమి చేయాలంటే 1 నెలలో ఎప్పుడో చేస్తుండే. బట్ దానికి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని హై ప్రొపగండా చేసి ప్రతి లేడీస్కి మహిళా మండలిలో ఇలాంటి రాకూడదు. ఏ పిల్ల కూడా ఇప్పుడు నా కూతురు అమ్మాయి, మా తమ్ముని కూతురు, ఏ పాప కావచ్చు, ఏ చెల్లి కావచ్చు, ఇలాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి మీరందరూ దయచేసి ఈ మీడియాని హైలైట్గా సీఎం వరకు అని పోనీ. మేము ఇంత చదువుకుని మూర్ఖులు అయిపోయినా వాళ్ళ మీద మనం దయచేసి దీన్ని మీరు హైలైట్గా చేసి ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయేటట్టు తెలిస్తే అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు కంప్లీట్ వాళ్ళు బయటకు రాకూడదు. ఇంకా కంప్లీట్ యావజ్జీవ జైలుకి ఇచ్చాను. ప్లస్ మెయిన్ అదే దిశ చట్టం. ఇది తప్పితే వాళ్ళు ఎవరు ఏ మాను కూడా ఆపలేదు. మొత్తం విత్-ఇన్ 3 monthsలో లక్షలు పరేసుకొని బయటకు వస్తారు. ఎందుకంటే మనం 10 ఏళ్ళ నుండి అనుభవం చూసాము. 30 ఏళ్ళ నుండి వాళ్ళ చరిత్ర తెలుసాం. వాళ్ళ సొంతం తల్లిదండ్రులనే జైల్లో పెట్టించారు వాళ్ళు 30 ఏళ్ళ కింద. ఇది ఎవరో తెలియదు. వాళ్ళ సొంతం తల్లిదండ్రులనే 30 ఏళ్ళ కింద సబ్జెక్ట్లో పెట్టించారు వాళ్ళు. కాబట్టి దయచేసి మీరు దీన్ని ఏం చేస్తుంది కానీ మొత్తానికి దీన్ని హైలైట్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలియదు చేయాలి. ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీహెచ్ఎంసీ పరిధిలో జూలై మొదటి వారం నుంచి లాక్డౌన్ అమలులోకి తీసుకురావడానికి రంగం సిద్ధం. లాక్డౌన్ అమలు చేయడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం యోచన. వరంగల్ బల్దియా పరిధిలోని 49వ డివిజన్ బొడ్డపల్లి జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినోద్ భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కూరగాయల విక్రేతల ఆందోళన. గాంధీనగర్ మార్కెట్లోనే విక్రయిస్తామని అమ్మకాలను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించిన వ్యాపారులు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొండపోచమ్మ ప్రాజెక్టు కాల్వకు గండి. నీట మునిగిన ఇల్లు, అప్రమత్తమైన అధికారులు, నీటి నిలిపివేసి మరమ్మతులు. అనంతపురం నగరంలో పోలీసు వాహనాల రూట్ మార్చ్. కరోనా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా ఉండొద్దని హెచ్చరికలు జారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజేతం. నమస్కారం.